Sri Saujanya Madam, Srimati. Our today's chief guest, Principal of the SBY Degree College, Venkat Subbareddy sir. Our beloved Principal of the Gautam Junior College, Ravi sir. My dear colleagues and my dear wonderful student friends, a very great morning to you all. And thank you so much for inviting me to this grand farewell fest of Gautam Junior College 2024. This 2 years of journey, అయిపోయి సింపుల్గా అయిపోయింది. సో డెఫినెట్లీ దిస్ కాలేజ్ విల్ మిస్ యూ ఆల్. బట్ మీరు కూడా మిస్ అవుతారు కదరా. అయితే కాలేజ్ని ఫ్యాకల్టీని మాత్రమే కాదు, నాకు తెలిసి మీరంతా ఎవరిని మిస్ అవుతారు. రే ఫ్రెండ్స్ రా, ఫ్రెండ్స్ని చెడిపోయారు. సినిమా ఎఫెక్ట్. ఏం చదువుతున్నాం సబ్జెక్టు, ఏమిటి నీ యొక్క ఆబ్జెక్ట్, ఎక్కడ నీ పాఠంలో అవుతున్నావు రిజెక్ట్, గురువులు చెప్తారు దానిలో డిఫెక్ట్. సబ్జెక్టును చేసుకో పర్ఫెక్ట్, నచ్చిన గ్రూపును చేసుకున్నావు సెలెక్ట్, జీవితాన్ని ఎందుకు చేసుకోవు కరెక్ట్, అనవసర విషయాలకు ఎందుకు అవుతావు రియాక్ట్, చదివే నీ యొక్క యాక్ట్, చదివే నీ యొక్క ఫ్యాక్ట్, మా పిల్లలందరూ అందులో పర్ఫెక్ట్, అది నేను చేస్తున్న సస్పెక్ట్, నమ్మితే చూపించండి మీ రెస్పెక్ట్. ఓకే రైట్. సో ప్రతి బ్యాచ్కి చెప్పేలాగానే మీకు కూడా ఒక కామన్ డైలాగ్ రా, బెస్ట్ బ్యాచ్ అంటే మీదేరా అని ముత్యాలు రా. ఒక్కొక్క క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఈ ఫేర్వెల్ డే సరిపోదు అవునా. కాబట్టి మై డియర్ జూనియర్ ఫ్రెండ్స్, ఇవాళ మీ లంచ్ టైంలో సీనియర్స్తో పాటు కలిసి భోజనం చేయండి. సో మై డియర్ సీనియర్ ఫ్రెండ్స్, మీరు కూడా ఈ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో మీ మెమరీస్ని, ఎక్స్పీరియన్సెస్ని, వాట్ ఎవర్ అచీవ్మెంట్స్, అకంప్లిష్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఎలా అయితే సక్సెస్ఫుల్గా వచ్చారో వాళ్ళని కూడా సక్సెస్ఫుల్గా తీర్చిదిద్దండి. డియర్ జూనియర్ ఫ్రెండ్స్, యూ మస్ట్ ఇన్స్పైర్ ఫ్రమ్ దెమ్. అవుతారా మరి? సీనియర్ ఫ్రెండ్స్ చేస్తారా? ఓకే రైట్ చాలా ఓకే. సో యాక్చువల్లీ పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు మన ప్రిన్సిపల్ సార్ గట్టిగా 4 మాటలు అన్నా, రాజా సార్ కొట్టినా, సాంస్క్రిట్ సార్ తిట్టినా, లేదా ఇంకేదైనా ఫ్యాకల్టీ ఏమన్నా అన్నా కూడా ఐ ఆల్వేస్ రిమెంబర్ సచ్ ఎ గ్రేట్ లవ్లీ సూతింగ్ ఆఫ్ అవర్ పేరెంట్స్. ఈ కాలేజ్లో నాకు బాగా నచ్చేది పేరెంటింగ్ ట్రీట్. ఏదో వచ్చామా, క్లాస్ చెప్పామా, శాలరీ తీసుకున్నామా, వెళ్ళిపోయామా అన్నట్లు కాకుండా ప్రతి పిల్లవాడి పట్ల కేర్ తీసుకోవడం అనేది నన్ను ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. 8 గంటలకు కాలేజ్ అయితే అటెండెన్స్ తీసుకున్న తర్వాత 9 నుంచి ఫోన్ ఫాలో అప్ ఉంటుంది. మీకు ఆబ్సెంట్ అయితే ఫోన్ వస్తుందా ఇంటికి? రైట్. అయితే అందులో కొన్ని జెన్యూన్ కేసెస్ ఉంటాయి. అయితే ఇంకొన్ని ఒకసారి ఫోన్ చేశారు మన కాలేజ్ నుంచి ఒక పిల్లాడికి రా. సో మేము గౌతమ్ కాలేజ్ నుంచి ఫోన్ చేస్తున్నామండి, మీ పిల్లాడి ఇవాళ కాలేజ్కి రాలేదు, ఏదన్నా రీజన్ ఉందా అని అడిగారు. ఆ పక్క వాళ్ళ పేరెంట్ మాట్లాడుతూ, మా పిల్లాడి స్పెషల్ క్లాస్ ఉందని 7 గంటలకి బ్యాగ్ తెచ్చుకొని వెళ్ళారండి, కాలేజ్కి రాలేదు. సరే అన్న, మీరు కంగారు పడద్దు, ఆ ఫ్రెండ్స్ ద్వారా వాడు ఎక్కడికి వెళ్ళాడో మేము గ్యాదర్ చేస్తాము, సో మీరేం వరీ అవ్వకండి అని చెప్పేసి ఫోన్ పెట్టేసిన తర్వాత ఫ్రెండ్స్ని పట్టుకొని లింకులన్నీ ఛేదిస్తూ వాడు ఎక్కడున్నాదో కాలేజీకి తీసుకొని వచ్చి వాడికి సినిమా చూపించి వెంటనే మళ్ళీ పేరెంట్కి ఫోన్ చేసి మీ వాడు వచ్చారులేండి అన్న, మీరేం వరీ అవ్వద్దండి, ధైర్యం చెప్పడం. సో గ్రేట్. అది ఇంకోటి, సంక్రాంతి రీఓపెన్ అయినప్పుడు కాలేజ్, నేను మార్కెట్ దగ్గర ఉన్నాను, వెనక నుంచి మాటలు వినిపిస్తూ ఉన్నాయి, కాలేజ్ నుంచి ఫోన్ చేశారు నువ్వు మాట్లాడు అని. తిరిగి చూస్తే మన కాలేజ్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు, భార్య భర్త ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళు మాట్లాడుకుంటారు, నువ్వు మాట్లాడు అంటే వాళ్ళ పాప సోమవారం నుంచి వెళ్దాం అన్నట్టు ఏదో చెప్పిందంట. అయితే వాళ్ళు మాట్లాడుకుంటారు, నువ్వు చెప్పు. మన కాలేజ్ నుంచి ఫోన్ వెళ్ళిందంటే పేరెంట్స్లో కూడా ఆ రకమైన భయాన్ని క్రియేట్ చేశారు మన ఫ్యాకల్టీ అంతా కూడా. సో వాళ్ళు ఫోన్ ఎత్తారు మొత్తానికి, నువ్వైతే మాట్లాడు, లేడీస్ అయితే కొంచెం తగ్గి మాట్లాడతారు కదా అన్నట్లేదో వాళ్ళ భార్య చేత ఫోన్ ఎత్తిచ్చారు. ఏమ్మా మీ పాప కాలేజ్కి రాలేదు అంటే, సార్ కొంచెం పని ఉంది లేదు సార్, సోమవారం నుంచి పంపిస్తారులే అని నిన్నాము. అయితే అప్పుడు వెంటనే ఆ వైపు మాట్లాడే వ్యక్తి స్పీకర్ ఆన్ చేసింది.
అవి ఎందుకు ఇంట్లోనే పెట్టుకోండి, అవసరం లేదు. ప్రాక్టికల్ జరుగుతున్నాయి, పబ్లిక్ ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయి, అయినా కూడా మీరు అట్లా పెట్టుకుంటే ఎట్లమ్మా, బాధ్యత ఉంగినక్కర్లేదా అని గట్టిగా తెలిస్తే, సార్ మధ్యాహ్నానికి వదిలిపెడతాం సార్, దయచేసి ప్లీజ్ సార్ ఒక్కసారి క్షమించండి అని మధ్యాహ్నానికి ఓకే మధ్యాహ్నం కాల్ చేస్తానని పెట్టేశాడు అంతే. అంటే చూడండిరా, తల్లిదండ్రుల బాధ్యతల కంటే కూడా ఇక్కడున్న ఫ్యాకల్టీ ఎక్కువ ఆలోచిస్తున్నారు మీ గురించి. దట్స్ ద గ్రేటెస్ట్ ఆఫ్ అవర్ కాలేజ్ ఫ్యాకల్టీ. వాళ్ళ కోసం గట్టిగా ఒకసారి ఓకే రైట్. సో ఇప్పటి వరకు చూసిన ప్రపంచం వేరే, ఇప్పటి నుంచి చూడబోయే ప్రపంచం వేరే, అవునా? సో కలిసి రాని కాలంతో కలిసి ప్రయాణం చేయడంతోనే నీ కథ మొదలవుతుంది. అయితే నమ్మకం ఎప్పుడు కూడా కోల్పోకూడదు, ఎందుకంటే ఏ కథనైనా నిలబెట్టేది ఆ నమ్మకమే, అవునా? సో లైఫ్ అన్నాక అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అయితే కింద పడిన తర్వాత పడి లేచేటప్పుడు ఈ సమాజం మిమ్మల్ని చాలా చులకనగా చూస్తుంది. అయితే నువ్వు మాత్రం చురుకుగానే ఉండాలి. చుక్కలు చూపించాలి కదా. నిన్ను చిన్న చూపు చూసిన ప్రతి వాడిని ఒక చూపు చూద్దు కానీ ధైర్యం మాత్రం ఎప్పుడు కోల్పోకండి. సో అయితే తల్లి, కష్టం వస్తే చాలు ఏడుస్తూ కూర్చుంటారు. పక్కవాడు లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే జలస్తో తట్టుకోలేక ఏడుస్తారు. నువ్వు ఫెయిల్ అయితే ఏడుస్తావు, పక్కోడు పాస్ అయితే మళ్ళీ బోరుమని ఏడుస్తావు. నీకుండే బాధ కంటే పక్కోడు ఇంకా బాగున్నాడు అనే బాధను తట్టుకోలేక ఏడుస్తావు. ఏడిస్తే సమస్యలు తీరిపోతాయా? కన్నీళ్లతో స్వాగతం పలికేంత గొప్పవేమి కావు మీ కష్టాలు. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు. సో స్వామి వివేకానంద అంటారు, చూడండి, ఒక చీమను చంపడానికి ప్రయత్నించినప్పుడు తన కొండి ఎత్తి తనదైన స్థాయిలో ప్రతిఘటిస్తుంది. అది ఎక్కడ ప్రతిఘటన ఉంటుందో అక్కడ చైతన్యం ఉంటుంది అంటారు ఆయన. కాబట్టి చూడండి, ప్రకృతిలో జరిగే ప్రతి దాని నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు, అవునా? సో పక్కవాడి కళ్ళు ఎప్పుడు మిమ్మల్ని చూసి ఎరుపెక్కుతూనే ఉంటాయి, మండిపోతూనే ఉంటారు. మరేం పర్లేదు, మండనివ్వండి. సో ఇంకా ఆ మంటని మీ వెలుగుగా చేసుకోండి. ఎంతలా అంటే ఆ వేడికి వాడు దహించుకోవాలి, ఆ వెలుగుకు నువ్వు మరింత ప్రకాశించాలి. అంతవరకు కూడా మనం ఎక్కడ కూడా స్టాప్ అవ్వకూడదు, అర్థమవుతుందా? సో ఇంకోటి, ఎవరైనా సరే మీ దగ్గరకు వచ్చి హేళనగా నీ దగ్గర అసలు ఏముందిరా అని గట్టిగా అడిగినప్పుడు మీరు గట్టిగా చెప్పండి. సో అనుకున్నది సాధించేంత వరకు ఎక్కడ కూడా ఆగిపోనని చెప్పు. చేజారిపోయిన దాని గురించి బాధపడనని చెప్పండి. గెలిచిన దాని గురించి ఎప్పుడు కూడా ఏమంటారు దాన్ని గర్వపడనని చెప్పండి. సో అవకాశాన్ని సృష్టించుకుంటానని చెప్పు. పక్కవాడి పనులు ఎప్పుడు వేలు పెట్టనని చెప్పు, అంతేనా? సో హేళనగా మాట్లాడితే మాత్రం వాళ్ళకి గట్టిగా ఇచ్చి పడేయండి. మనల్ని ఎవరు అక్కడ ఆపేది? ఆపుతారా మనల్ని ఏమన్నా? లేదా? సో అనుకున్నది సాధించాలంటే జీవితంలో అనుకోని యుద్ధాలు ఎన్నో చేయాలి. ఆట ఎంత కఠినమైతే మనమంత కఠినంగా మారాలి, తప్పదు. సో ఫైనల్గా గుర్తుపెట్టుకోండి తల్లి, దారి ఎలా ఉన్నా ధైర్యాన్ని కోల్పోకు. సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా సరే స్థైర్యాన్ని కోల్పోకు. ఏదేమైనా సరే నమ్మకాన్ని అస్సలు కోల్పోకు. సో మీ నమ్మకం బలంగా ఉండాలే కానీ మీ వెంట ఉండే తోడు నీతోనే ఉంటాడు. ధైర్యం ఎక్కడ ఉంటుందో దైవం అక్కడ ఉంటుంది. మరి మీరు సిద్ధమా? ఈ పబ్లిక్ పరీక్షలకు మీరు సిద్ధమా? మీ అమ్మ నాన్న పేరు నిలబెట్టడానికి మీరు సిద్ధమా? గౌతమ్ కాలేజ్ కీర్తి ప్రతిష్టలను నలుదిశలా వ్యాపింపజేయడానికి మీరు సిద్ధమా? సో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి మీరు సిద్ధమా? ఓకే, దట్స్ ఎనఫ్. ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. సో థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్.